ఆయన 2 నియోజకవర్గాల నుండి పోటీ చేశారు, పెరంబూర్ అండ్ తిరుచి. పెరంబూర్ సీట్ ఉంచుకున్నారు, తిరుచికి రాజీనామా చేశారు. సో 107 ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. ఇంకా 12 మందికి కావాలి. 12 మందికి కావాలంటే ఇప్పుడు ఆయనకి సపోర్ట్ కావాలి. డిఎంకే నుంచి అయినా, అన్నా డిఎంకే నుంచి అయినా, కాంగ్రెస్ నుంచి అయినా, సిపిఐ నుంచి అయినా, సిపిఎం నుంచి అయినా కావాలి సపోర్ట్. ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చినట్టు ఇచ్చి హ్యాండ్ ఇచ్చారని విన్నాను. అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రమాణ స్వీకారం ఎందుకంటే నిన్న కొంతమంది సపోర్ట్ ఇస్తామని మాట్లాడారంట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వీళ్ళంతా కూడా. మళ్ళీ ఈ రోజుకి వచ్చేసరికి అందరూ హ్యాండ్ ఇచ్చారని నేను విన్నాను. ఇలా ఒకళ్ళ మీద ఆధారపడడం అంటే చాలా కష్టం అండి. రేపు పొద్దున్న వాళ్ళు వేరే రకంగా బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళకి మినిస్టర్లు కావాలని డిమాండ్ చేయొచ్చు, స్పీకర్లు కావాలని డిమాండ్ చేయొచ్చు, డిప్యూటీ స్పీకర్లు కావాలని డిమాండ్ చేయొచ్చు. సో సొంత బలం ఉంటే మంచిది. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని తీసుకోండి, ఒక వేవ్ అది 205 ఒకసారి వచ్చింది, 215 ఒకసారి వచ్చింది, 225, 260 దాకా కూడా వెళ్ళారు. మీకు తెలుసు ఆయన ఎవరి మీద ఆధారపడలేదు ఇక్కడ మన ఎన్టీఆర్ గారు సీఎం అయ్యేటప్పుడు 3 times. అలాగే జయలలిత గారు ఫస్ట్ టర్మ్లోనే 91లోనే ఆమెకి 60% అబోవ్ ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు జోసఫ్ విజయ్కి 33% వచ్చింది, అంటే ఆమెలో సగం వచ్చింది. ఆమెకి సీట్లు కూడా 225 వచ్చాయి. ఈయనకి ఎన్ని వచ్చి 105, 107, 108 వచ్చాయి. సో అందరికీ ఎంజీఆర్ గారిని తీసుకోండి, కరుణానిధి గారిని తీసుకోండి, అందరికీ పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు 5 ఏళ్ళు చక్కగా పరిపాలించగలిగారు. ఈయనంతా ఒక హంగు ప్రభుత్వం లాగానే ఉంది. ఎప్పుడు ఎవరు అడుగుతారో, ఎప్పుడు ఎవరు బయటికి వెళ్తారో తెలియదు. తమిళ ప్రజలు ఈయన మీద సంపూర్ణ విశ్వాసం చూపించలేదని నేను అనుకుంటున్నాను. చాలా మంది పవన్ కళ్యాణ్ క్యాస్టింగ్ని టార్గెట్ చేశారు, సింగిల్గా అని చెప్పి. ఇప్పుడు సింగిల్ అనేది ఏమైపోయింది మరి ఈరోజు? ఇప్పుడు అదేగా చెప్తాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుందాము, ఆయన 2004లో ఫస్ట్ టైం సీఎం అయ్యారు. మరి ఆ పెద్ద సింహం సింగిల్గానే వచ్చిందా? ఆ సింహం కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది, సిపిఐతో పొత్తు పెట్టుకుంది, సిపిఎం వామపక్షాలతో పొత్తు పెట్టుకుని కదా ఆయన సీఎం అయ్యారు. మరి ఇప్పుడు